Okay, now let's understand the concept of class file. Let's understand the concept of class file. Class file అంటే ఏంది? ఓకే, లెట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ కాల్డ్ as క్లాస్ ఫైల్. అసలు క్లాస్ ఫైల్ ఎందుకు సార్? మనం ఆల్రెడీ స్పెక్ ఫైల్ చూసాం కదా. సో అసలు ఈ క్లాస్ ఫైల్తో ఎందుకు, మనకి ఈ క్లాస్తో ఏం సంబంధం ఉంది మనకి? ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఈ మెథడ్స్ అన్ని ఎక్కడ రాసాం మనం? వీఆర్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ స్పెక్ ఫైల్. సో స్పెక్ ఫైల్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఓన్లీ టు రైట్ యువర్ టెస్ట్ కేస్. స్పెక్ ఫైల్ అనేది ఓన్లీ నీ టెస్ట్ కేస్ రాయడం మాత్రం కోసం వాడాలి, లాజిక్స్ రాయడానికి వాడకూడదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను మెథడ్స్ అని ఇక్కడ కూడా రాయొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ రైటింగ్ యువర్ లాజిక్స్ ఇన్సైడ్ యువర్ స్పెక్ ఫైల్. స్పెక్ ఫైల్ వచ్చేసి డెడికేటెడ్ ఫర్ ఓన్లీ టు రైట్ యువర్ టెస్ట్ కేసెస్. మరి ఇక్కడ రాయకుండా ఇంకెక్కడ రాయాలి? వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్ దట్ వీ హ్యావ్? ఇది కాకపోతే ఇంకేముంది నాకు? సో దానికోసమే వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్, రైట్? వాట్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్? వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ ఫైల్. వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ the concept of class file. Okay, so where is this? Sorry, yeah, class file is called as a blueprint to organize the code and create ఆబ్జెక్ట్స్. ఇది ఒక్కొక్కదాన్ని నిదానంగా బ్రేక్ చేద్దాం, వన్ బై వన్ బ్రేక్ చేద్దాం. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్? క్లాస్ ఫైల్ అనేది ఏమంటాం మనం? ఒక బ్లూ ప్రింట్ అంట. బ్లూ ప్రింట్ అంటే ఏంది? సో సపోజ్ మీ ఇంటికి మనం ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి, ఇల్లు కట్టుకునే ముందు మనం ఏం చేస్తాం? ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ ఇస్తాం. సో తను ఏం చేస్తాడు? ఒక బ్లూ ప్రింట్ డిజైన్ చేస్తాడు మనకి. సో ప్లాన్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ మీ ల్యాండ్ ఎంతో స్పేస్ ఉంది, ఓకే, ఏ ఫేసింగ్లో ఉంది, నీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, నీ ఎండింగ్ పాయింట్, అన్ని ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. సో దాన్ని బట్టి ఏం చేస్తాడు? ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకొని హీల్ క్రియేట్ ఏ ప్లాన్. ద ప్లాన్ ఏమంటాం మనం? బ్లూ ప్రింట్ అంటాం. వేర్ టు స్టార్ట్, వాట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్, రైట్? మీ హౌస్ని, మీ ల్యాండ్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయొచ్చు, కిచెన్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్ ఎక్కడ ఉండాలి, కార్ పార్కింగ్ ఎక్కడ ఉండాలి, దేనికి ఎలా ఉండాలో నిర్దించి చెప్పేదే బ్లూ ప్రింట్, రైట్? ఇక్కడ కూడా మనం ఒక ప్రాజెక్ట్లో కానీ ఒక ఫ్రేమ్వర్క్లో కానీ కోడ్ రాస్తుంటే నా ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ రాయకూడదు. ఒక ప్రాపర్ ఆర్గనైజింగ్ వేలో రాయాలి, రైట్? సో నేను ఏదైతే కాంపోనెంట్కి కోడ్ రాస్తున్నానో ఆ కాంపోనెంట్ ఆఫ్ కోడ్ని నీట్గా అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేయడం కోసం మనం ఏం వాడతాం? క్లాస్ ఫైల్ వాడతాం, రైట్? సో నా ప్రాజెక్ట్లో, నా టెస్టింగ్ ఫ్రేమ్వర్క్లో నేను ఏదైనా సరే లాజిక్స్ రాసుకోవాలి అనుకుంటే ఏది కాంపోనెంట్ మీద వర్క్ చేస్తున్నానో ఆ కాంపోనెంట్కి ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తాను. నాకు కావాల్సిన లాజిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ లాజిక్స్ అని ఎక్కడ రాస్తాను? క్లాస్ ఫైల్ లోపల రాస్తాను, రైట్? సో ద బెనిఫిట్స్ ఆఫ్ యువర్ క్లాస్ ఫైల్ ఈస్, రైట్, ఫస్ట్ థింగ్ ఈస్ ఆర్గనైజింగ్ ద కోడ్, సెకండ్ థింగ్ ఈస్ రీయూజబిలిటీ, రైట్? థర్డ్ వన్ ఈస్ క్లీన్ ఫ్రేమ్వర్క్ డిజైన్. ఈజీ డిజైన్ చేయొచ్చు, ఓకే? సో వీ కెన్ ఇంప్లిమెంట్ యువర్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ వెరీ ఈజీలీ యూజింగ్ దిస్ క్లాస్ ఫైల్ కాన్సెప్ట్, ఓకే? సో ద మేజర్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ అ క్లాస్ ఫైల్ ఈస్ ఆర్గనైజింగ్ ద కోడ్, రీయూజబిలిటీ అండ్ ఈజీ మెయింటెనెన్స్, ఓకే? సో నౌ how to create a class file in JavaScript. How to create a class file in JavaScript? Very simple. నేను JavaScript అంటే ఇన్ ప్లేరైట్ అనుకుందాం, రైట్? ఈ ప్లేరైట్లో నేను క్లాస్ ఫైల్ ఎలా క్రియేట్ చేయగలుగుతాను? హియర్ ఈస్ ఫస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్ ఆన్ ద క్యాపబిలిటీ నేమ్. సే సపోజ్ నేను లాగిన్ అనే క్యాపబిలిటీ మీద వర్క్ చేస్తున్నాను. సో ఆ క్యాపబిలిటీకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, రైట్? సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ పేరు వచ్చేసి క్యాపబిలిటీస్ అని పెట్టాను.
ఎందుకంటే నా అప్లికేషన్లో డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి కదా, ఒక క్యాపబిలిటీ ఉండదు, మల్టిపుల్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో వాటన్నిటిని ఆర్గనైజ్ చేయడం కోసం ఒక మెయిన్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ నేమే క్యాపబిలిటీస్. సో దీని లోపల నేను ఏం చేస్తున్నాను, సబ్ క్యాపబిలిటీ క్రియేట్ చేస్తున్నాను, లాగిన్. ఓకే, సో మళ్ళీ ఇదే క్యాపబిలిటీస్ కింద నేను రిజిస్ట్రేషన్. ఓకే, ఇదే క్యాపబిలిటీ ముందు నేను కార్ట్. సో అట్లా నాకు ఎన్నైతే క్యాపబిలిటీస్ ఉంటాయో అన్ని క్యాపబిలిటీస్ని ఐ విల్ బి క్రియేటింగ్ అండర్ దిస్ క్యాపబిలిటీస్ ఫోల్డర్. రైట్ రైట్. సో దిస్ ఈజ్ మై ఫోల్డర్ క్రియేట్ చేశాను. అండర్ దిస్ న్యూలీ క్రియేటెడ్ ఫోల్డర్, రైట్, create a new file with an extension called .ts. ఏమి ఇవ్వాలి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఫైల్ అంటే ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి, .ts ఉండాలి. స్పెక్ ఫైల్ అంటే .spec.ts అని ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, నా నేను లాగిన్ రాస్తున్నాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్, login.ts. Right, now let's understand structure of a class and a skeleton of a class. Okay, always keep this one, write this. Your class should always start with this one, export డిఫాల్ట్. ఈ రెండు కీవర్డ్ గుర్తుపెట్టుకున్నాం, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఈ రెండు కీవర్డ్ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్, థర్డ్ కీవర్డ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్. ఈ 3 కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, సే క్లాస్ నేమ్, ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్, ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. This is the skeleton of your class. Right? So this is the simple structure of a class. So what is class name here? Class name ante endi ikkada? What is the definition of class name here? Class name is nothing but your feature or కాంపోనెంట్ ఇన్ ద అప్లికేషన్. సో ఇప్పుడు నేను లాగిన్ అనేది పనిచేస్తున్నాను కాబట్టి నా క్లాస్ నేమ్ వచ్చేసి లాగిన్ ఉంటుంది. నేను రిజిస్ట్రేషన్ మీద పనిచేస్తున్నాను కాబట్టి నా క్లాస్ నేమ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఆల్వేస్ హ్యావ్ ఎ గుడ్ హ్యాబిట్, యువర్ క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఆల్వేస్ విత్ క్యాపిటల్ లెటర్. ఆల్వేస్ ట్రై టు స్టార్ట్ యువర్ క్లాస్ నేమ్ విత్ యువర్ క్యాపిటల్ లెటర్. దట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓకే, నో స్పేసెస్. స్పేసెస్ ఆర్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ అస్. స్పేసెస్ అనేవి మనకి పెద్ద శత్రువులు ఇప్పటి నుంచి. ఎక్కడ కూడా స్పేసెస్ వాడద్దు. రైట్, సో నౌ లెట్స్ రైట్ దిస్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాస్ లాగిన్, ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. దట్స్ ఇట్, మై క్లాస్ ఇస్ క్రియేటెడ్ నౌ. ఇట్స్ వెరీ సింపుల్. నా క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంత సింపుల్గా క్రియేట్ చేసేది క్లాస్ని మనం. కాకపోతే ఈ కర్లీ బ్రేసెస్లో ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఈ లైన్ నెంబర్ 2 నుంచి లైన్ నెంబర్ 3 వరకు ఈ లోపల ఈ గ్యాప్లో ఏముంటాయో తెలుసుకోవాలి. సో ఆ గ్యాప్ని మనం ఏమంటామంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. కాంపోనెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. Let's understand what are the components of a class. What are the components of a class, right? What is available inside a class? Okay, so once yeah, let's see. So when it comes to components of a class, first one is called as constructor, second is going to be called as variables, third one is going to be called as methods. Constructors, spelling mistake, yeah, constructor,
variables and methods. So these are the three things that we are allowed to create inside a method, inside a class. సో ఏమేమి పెట్టుకోవచ్చు మనం ఇక్కడ? ఓన్లీ త్రీ థింగ్స్. ఒకటి కన్స్ట్రక్టర్, రెండు వేరియబుల్స్, మూడు మెథడ్స్. ఈ మూడు మాత్రమే మనం ఈ క్లాస్ లోపల ఉంచగలుగుతాం, ఇంకేమి కూడా ఉంచలేం. రైట్ నౌ సో లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ టాపిక్. రైట్, సో మనం ఏం చేసాం, మనం రీయూజబిలిటీస్ కోసం మెథడ్స్ అని తెలుసుకున్నాం. ఆ మెథడ్స్ని ఎక్కడ రాసాం, మనం స్పెక్ ఫైల్లో రాసాము. కానీ మల్టిపుల్ మెథడ్స్ కానీ రాస్తా ఉంటే స్పెక్ ఫైల్ అని పెరిగిపోతుంది. ఐడియల్గా మన లాజిక్స్ అనేవి స్పెక్ ఫైల్లో ఉండకూడదని తెలుసుకుందాం. మరి అది లేకపోతే ఎక్కడ రాయాలి, క్లాస్ ఫైల్ అని చెప్పాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ ఫైల్ లోపల ఒక మెథడ్ అనేది ఎలా క్రియేట్ చేయగలుగుతాం, ఆ మెథడ్ని నా స్పెక్ ఫైల్లో ఎలా వాడుకోగలుగుతాం చూద్దాం.